నమస్కారం. మనిషి అంటేనే మంచుడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ బొట్టు చంద్రకాంత్ గారు ఉన్నారు. చంద్రకాంత్ గారు ఒక 37 ఏళ్లుగా దంత వైద్య వృత్తిలో ఉన్నారు. అనేక బహుశా సౌత్ ఇండియాలోనే లేదు సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సర్జరీస్ ఈ ఫేషియల్ మ్యాక్సిలరీ సర్జరీస్, ఓరల్ అండ్ ఫేషియల్ మ్యాక్సిలరీ సర్జరీస్ చేస్తున్నారు. అలాగే అనేక క్రిటికల్ సర్జరీస్, చాలా ఓరల్ క్యావిటీస్, ఓరల్ క్యాన్సర్స్కి సంబంధించి వచ్చేటువంటి వాటికి చాలా అద్భుతమైన సర్జరీలు మహావీర్ హాస్పిటల్ కేంద్రంగా ఆయన చేస్తున్నారు. స్వయాన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి, స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ప్రారంభించబడినటువంటి డెంటల్ యూనిట్ నుంచి ఆయన వైద్య వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తూనే తాను చూసిన కేసులు, అనేక మంది ఈ పొగాకు నవలటం, గుట్కా, వీటి వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు, ఎలాంటి భయంకరమైన నోటి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయని దాని మీద ఆయన చలించిపోయారు. ఆ సందర్భంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి ప్రాసెస్లో అబ్దుల్ కలాం గారితో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో వారికి పరిచయం ఏర్పడింది. అక్కడ జరిగిన చర్చల సారాంశం ఏమైందంటే ఫైనల్గా ఒక పెద్ద ఉద్యమం, ఈ టొబాకో వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది. ఈరోజు అధికారికంగా గుట్కా, పొగాకుతో కూడిన గుట్కా మార్కెట్లో లేదన్నా, అలాగే సిగరెట్లు, బీడీలు, చుట్టా వీటన్నిటి మీద ఒక హెచ్చరిక ఉన్నదన్న, సీరియస్ హెచ్చరిక, పిక్టోరియల్ బొమ్మతో కూడినటువంటి హెచ్చరిక ఉందన్నా కూడా అది చంద్రకాంత్ గారి చొరవతోనే సాధ్యమైందని చెప్పాలి. అలాంటి చంద్రకాంత్ గారు ఈరోజు మనతో ఉన్నారు. చంద్రకాంత్ గారు నమస్కారం. నమస్కారం. చంద్రకాంత్ గారు చెప్పండి, నిజంగా మీ నేపథ్యం చూస్తే ఒక గ్రామీణ ప్రాంతం సత్తుపల్లిలో పుట్టి పెరిగి వచ్చారు. ఏపీఆర్జేసీ లాంటి సంస్థలో చదువుకున్నారు. ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్. ఆ రోజుల్లో 37 ఏళ్ల క్రితం డెంటల్ అంటే చాలా కాస్మెటిక్ సర్జరీ. మీరు ఏకంగా చంద్రబోస్ గారికి కూడా మీరు ట్రీట్ చేశారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారికి కూడా. పెద్ద మార్కెట్ వ్యాపారం అయిపోయింది. కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ జనరేషన్ డెంటిస్ట్ మీరంతా. బహుశా నాకు తెలిసి అప్పట్లో ఊరికి ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కడన్నా జిల్లాకు ఒకళ్ళు, ఊరికి ఒకళ్ళు ఉండేవాళ్ళు డెంటిస్టులు. అలాంటిది ఒక ట్రస్ట్లో మీరు పనిచేస్తున్నారు. అదే కాకుండా దీని నివారణకి చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే ఎంత రోగులు వస్తే అంత లాభం అనుకుంటారు. కానీ మీరు దానికి వ్యతిరేకంగా దీన్ని అరికట్టాలి, ఈ ప్రివెన్షన్ జరగాలి అన్న దాంతో ఒక పెద్ద ఉద్యమం, స్కోప్ పేరుతో ఒక ఉద్యమం చేస్తున్నారు. కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు, లీగల్గా, అలాగే పొలిటికల్ మూవ్, ఒక ఉద్యమంలాగా కూడా చేస్తున్నారు. మీకు అసలు దీనికి స్ఫూర్తి ఎక్కడ? నేను డెంటల్ డాక్టర్ అయిపోయిన 85లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం అండి. ఓకే. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో అసలు వైద్యం, దంత వైద్యం అందుబాటు లేని వాళ్ళ దగ్గరికి నీలోఫర్ హాస్పిటల్ నుంచి స్కూల్ హెల్త్ క్యాంప్స్ వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక 40 మంది డాక్టర్స్ వెళ్తే అసలు అప్పటి వరకు డెంటల్ డాక్టర్ని చూసిన వాళ్ళు లేరు, బ్రష్ వాడిన వాళ్ళు లేరు. నేను దంత వైద్యుడిగా స్ఫూర్తి పొందింది అక్కడ. ఎందుకనంటే వైద్యం చేయించుకోవటానికి వస్తున్నారు ఎవరు? ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు. డాక్టర్స్ కూడా అందుబాటులో లేరు. అంటే మేము అక్కడికి వెళ్ళినా కూడా ఒక భయం ఉండేది చూయించుకోవటానికి. ఒక 6 లక్షల మంది స్కూల్ చిల్డ్రన్కి అప్పట్లో కవర్ చేసామండి 3 సంవత్సరాలు. స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ కింద. బొగ్గు లేదంటే పళ్ళపొడి లేకపోతే మన బొగ్గు బూడిద అంటే బ్రష్ అంటే తెలియదు వాళ్ళు. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన గారు ఏమన్నారంటే వీళ్ళకి పళ్ళు ఎట్లా తోముకోవాలో ముందు చెప్పండి అన్నారు. అప్పుడు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ద్వారా స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు మేము క్యాంపులకు వెళ్ళినప్పుడు పొద్దున్నే మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో పిల్లలందరికీ బ్రష్లు, పేస్ట్లు ఇచ్చి ఏ విధంగా తోముకోవచ్చో డెమాన్స్ట్రేట్ చేశాం. అప్పుడు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, WHO కన్సల్టెంట్ పీటర్ వెస్ట్ఫాల్ అని ఇండియాకు వస్తుండేవారు. ఆయన గారు కూడా ఈ ప్రోగ్రాం చూసి నేను ఈ ఎడ్యుకేట్ చేస్తున్న దాన్ని ఒక ఫోటో తీసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రంట్ పేజ్ మ్యాగజైన్లో వచ్చేలాగా చూశారు. అది చూసిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడ సీడ్ పడిందండి. సో మీకు ఏదో మామూలు వృత్తిలా కాకుండా దాన్ని ఒక ప్యాషన్తో దీనిగా చేయాలండి. అది అయితే ఒక దంత వైద్యుడిగా అవగాహన పెంచాలి అని. దాని తర్వాత ఒక 3 years నేను ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో, WHO ప్రోగ్రామ్ అది, ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, వాళ్ళు 30 crores గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అన్ని జిల్లాల్లో కలిపి 6 లక్షల మంది విద్యార్థులకి చేయటం జరిగింది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద. దాని తర్వాత నేను MDSకి వెళ్ళాను.
MDS మాది బ్యాచ్ ఇండియాలో ఫస్ట్ బ్యాచ్ 3 years ఓకే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. అప్పటి వరకు 2 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఓకే మేము వీఆర్ ట్రైన్డ్ బై ప్లాస్టిక్ సర్జన్, ఓకే క్యాన్సర్ సర్జన్, ENT, ఇటువంటి పెరిఫరల్ పోస్టింగ్స్ అన్నీ ఉండేవి. ఓకే దానిలో భాగంగానే మేము తమిళనాడులో చదువుకున్నాం. ఓకే వారానికి 2-3 క్యాన్సర్స్ ఆపరేషన్స్, నోటి క్యాన్సర్ చేసేవాళ్ళు. చూసేవాళ్ళు. అప్పటి వరకు దంత వైద్యుడే కానీ ఇంత భయంకరమైన కేసెస్ చూసేవాళ్ళు. ఓకే దాని తర్వాత అదే దాంట్లో మేము ఈ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ట్రీట్ చేయటం, టెంపరోమాండిబులర్ జాయింట్స్ అని ఈ దవడలు అతుక్కుపోతే జాయింట్స్ వాటిని ఫ్యూజ్ అయిన వాటికి ఆపరేషన్ చేయటం, ఓకే అది కూడా ఒక కొత్త విధానం. జాయింట్ రీప్లేస్మెంట్, ఓకే చెస్ట్ జాయింట్స్ కాస్టోకాండల్ గ్రాఫ్ట్స్ అంటారు, వాటిని తీసుకొని చేయటం. ఓకే ఇటువంటి అన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ, ముఖ కవళికలు మార్చే ఫేషియల్ కరెక్షన్స్ ఓకే అవి చేయటం. అది సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు అంటే అప్పటి వరకు అసలు దీని గురించి ఎవరికి తెలియదు. అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కడికో వెళ్ళి అంతే చేయించుకొని రావటం. అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేశారు, వెంకయ్యనాయుడు గారు, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామందితో, అంటే బహుశా దీని మీద ఒక ఉద్యమం లాగా ఎన్నేళ్ళు పట్టింది మీకు ఈ గుట్కా బ్యాన్? అంటే మీరు రూట్ కాజ్ కనుక్కున్నారు, రూట్ కెనాల్ లాగా రూట్ కాజ్ కనుక్కున్నారు. అసలు దీనికి మూలం ఎక్కడ? ఇవాళ మేజర్గా వస్తున్న ఈ డెంటల్ వీటికి సంబంధించి పుట్టుకతో వచ్చేవి కొన్ని, లేకపోతే వయసు రీత్యా వచ్చేవి కొన్ని, అయితే కొని తెచ్చుకుంటున్నది ప్రధానమైన దానికి. వీటి బ్యాన్ విషయంలో చాలా శరద్ పవార్ గారితో సహా మీరు మాట్లాడి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. అంటే ఎన్నేళ్ల పాటు ఇది నడిచింది సార్? అంటే నేను ప్రయత్నం 90 నుంచి 94 వరకు సర్జరీస్ బాగా చేస్తుండేవాడిని. ఐ యూస్ టు ఆపరేట్ అపోలో, కార్పొరేట్ హాస్పిటల్స్, మెడ్విన్, ఓకే ఇట్లాంటి వాటి అన్ని చోట్ల చేసేవాడిని. కానీ నాకు 94లో కలాం గారు పరిచయం అయ్యారండి. ఓకే కలాం గారు అప్పుడు DRDOలో ఉన్నప్పుడు మేము ఈ ప్రాస్థెసిస్, ఇండిజినస్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ ప్రాస్థెసిస్ కోసం టైటానియం తోటి చేయటానికి వెళ్ళినప్పుడు నేను ఆయన గారితో ఇలానే మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న అసంతృప్తిని ఆయన గ్రహించి, ఓకే ఓకే కెన్ యూ స్పేర్ సమ్ టైమ్, సాక్రిఫైస్ సమ్ టైమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ వై ద ఓరల్ క్యాన్సర్స్ ఆర్ మోర్, అండ్ వాటి ఎందుకు వస్తున్నాయో చెప్పవచ్చు అని. అంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే కారణం అడుగుతాం. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనేమో హార్మోన్స్ ప్రాబ్లం కానీ, అలానే నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో టొబాకో యొక్క చాలా 90% ఇవి టొబాకో వల్ల వస్తాయండి. ఫస్ట్ టైము నాకు అనిపించింది ఏంటి అని అంటే, నోటి క్యాన్సర్కి మిగతా క్యాన్సర్లకి డిఫరెన్స్ ఏంటంటే, నోటి క్యాన్సరు మిగతా శరీరంలో భాగాలకి, డిస్టెంట్ పార్ట్స్కి మెటాస్టాసిస్ కాదు. అంటే లివర్కో, లంగ్స్కో, బ్రెయిన్కో, ఇట్లాంటి చోటకి బోన్స్కో స్ప్రెడ్ కాదు. ఇట్ ఈజ్ లోకో రీజనల్, ప్రివెంటబుల్ క్యాన్సర్. అదే కనుక ట్రీట్ చేసామనుకోండి 100% క్యూర్. అంటే ఈ అవకాశం ఉన్నప్పుడు మనం అసలు ఎడ్యుకేట్ ఎందుకు చేయకూడదు అని కలాం గారు అన్నంటనే నన్ను ఏం చేయమంటారు అని అడిగితే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయి. దాని ద్వారా యూ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ఫస్ట్ యువర్ ఓన్ డెంటల్ డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎర్లీగా క్యాన్సర్ కంటే ముందు వచ్చే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. ఆ నోటిలో మంట ఉండటం, మారని పుండు ఉండటం, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని చర్మాంతర్గత వ్యాధి అంటారు. అంటే గుట్కా, పాన్ మసాలాలు, ఒక్కపొడి ఇటువంటి వేసుకునే వాళ్ళకి మన నోటి లోపల సున్నితమైన చర్మం గట్టిపడిపోయి కాలర్ ఎట్లా ఉంటుందో అట్టముక్కలాగా తయారవుతుంది. వాళ్ళు నోరు తెరుచుకోలేరు. ఆహారాన్ని తినేటప్పుడు మంట ఉంటుంది, మామూలుగా టేస్ట్ బడ్స్ కూడా పోతాయి. మీరు అన్నట్టు నోరు తెరుచుకోలేక బటన్ హోల్ లాగా అయిపోద్ది. వాళ్ళు ఆహారాన్ని స్పూన్ ద్వారా కానీ, స్ట్రా ద్వారా కానీ పీల్చుకుంటూ తినాల్సి వస్తుంది. వాళ్ళకు బుగ్గలు లోపటకు పోతాయి, ఎందుకంటే చర్మం కుచించుకుపోద్ది. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే ఫైబ్రోస్ టిష్యూ, దాని నుంచి ఈ ఓరల్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంది. బహుశా మీరు 96లో మొదలుపెట్టి 2002 వాజ్పేయి గారి టెన్యూర్ టైంకి అప్పుడు మంత్రి గారు అనుబన్ రామదాస్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు గట్టిగా 18 ఏళ్ల లోపు వాళ్ళకి అమ్మకూడదు సిగరెట్లు కానీ ఇలాంటివి అన్నది ఒకటి, ప్లస్ అసలు ప్యాకెట్గా అమ్మకుండా కొంత ఏదో ప్రయత్నం జరగాలి, ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ జరిగినాయి. బట్ ఫైనల్గా మీరు దీని మీద ఒక 2002కే సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగారు వీటి మీద కొంత జడ్జిమెంట్లు. అప్పటి వరకు మీరు చూసుంటే సార్ శ్రీనివాసరావు గారు, మనము
సినిమా హాల్కి వెళ్తే అవును ఇంటర్వెల్లో సిగరెట్లు అమ్ముతూ ఉండేవాళ్ళు. అవును అవును అది బాగా మీరు అన్నట్టు ఒక 20 ఏళ్ల ముందు తర్వాత మనం కూర్చుంటే కింద గుట్కా పాన్ మసాలాలు ఉమ్మేస్తే మన కాళ్ళ కంటుద్దని కుర్చీలో పైకి పెట్టుకునే వాళ్ళం కాదు. ఫ్యామిలీతో వెళ్ళటానికి సంకోచంగా ఉండేది. అప్పుడు ఇక్కడ పొగాకు వాడకం నిషేధం, నో స్మోకింగ్ అని స్లైడ్స్ వచ్చాయి. అప్పుడు వీటిని మేము ప్రదర్శించాం సినిమా హాల్స్లో. ఏది ఈ నోటి క్యాన్సర్ కానీ ఈ టొబాకో వల్ల వచ్చే ఎన్ని రకాల బాడీలో వెంట్రుక నుంచి ఇక్కడ వరకు వచ్చే ఒక బొమ్మ ఒకటి వేసి దాన్ని ప్రదర్శిస్తే యూజువల్గా సినిమా హాల్స్లో ఎలా ఉంటుందంటే అండి, అడ్వర్టైజ్మెంట్ వేస్తే డబ్బులు ఇవ్వాలి ఎగ్జిబిటర్స్. మమ్మల్ని కొన్ని థియేటర్స్కి ఇస్తే మీటింగ్కి పిలిచారు హైదరాబాద్లో, ట్విన్ సిటీస్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు. మాకేదో డబ్బులు అడగటానికి పిలిచారు అనుకొని మేము వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారంటే మీ వేస్తున్నాము కానీ మేము వీ వాంట్ టు కంటిన్యూ దిస్ అన్నారు. బహుశా నేను అనుకోవటం మనకి ఏదైనా ఇయర్లీ ప్యాకేజ్ మాట్లాడతారేమో. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇది వేసిన దగ్గర నుంచి మా థియేటర్స్ క్లీనింగ్ మెయింటెనెన్స్ బాగా అయిందండి, కాబట్టి వీ డు నాట్ వాంట్ టు టేక్ ఎనీ మనీ ఫ్రమ్ యూ, అంటే ఇంకా అందరికీ ఇవ్వండి అని చెప్పండి. అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు సహకారం లభిస్తుంది. తర్వాత మీరు 2004లో మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సుష్మా స్వరాజ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము ఒక ఉద్యమం మొదలెట్టాం. మీకు బాగా ఉత్సాహం, దానికి సపోర్ట్ కూడా లభించింది. 100 కోట్ల సంతకం, అంటే టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ క్యాన్సర్ కాజింగ్ బిలియన్ సిగ్నేచర్ క్యాంపెయిన్. అంటే ప్రపంచంలో బిలియన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ కోటి సంతకాలు అంటారు కానీ 100 కోట్ల ఓన్లీ ఇండియా కెన్ డూ ఇట్, చైనా కెన్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ మనం చైనా వెళ్ళలేము. అవును, ఆయన గారికి చెప్పినట్టు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ దీని మీదే సంతకం పెట్టారు సార్ ఆయన. 100 కోట్ల సంతకాలు. అప్పటికే దానికంటే ముందు మేము నేషనల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్, కృష్ణకాంత్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండి రిటైర్ అయిన వెంకయ్య నాయుడు గారు అప్పుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారితోటి నేషనల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫస్ట్ టైము మనం మొదలుపెట్టాం 2002లో. ఈ రెండిటితోటి ఏమైంది అని అంటే సుష్మా స్వరాజ్ గారు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ వాళ్ళది జెనీవాలో ఎవ్రీ ఇయర్. ఆవిడ గారితో స్కోప్ తరపున నేను కూడా జెనీవా వెళ్ళటం జరిగింది. అక్కడ ఫెడరేషన్ కన్వెన్షన్ ఫర్ టొబాకో కంట్రోల్ అనే ఒక ట్రీటీ మీద భారతదేశం కూడా సంతకం పెట్టాలి. కానీ భారతదేశం ముందు వెనక ఆడుతుంది. ఎందుకనంటే టొబాకో కల్టివేషన్ ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. పెద్ద ఇది కదా, రైతులు మీకు చూస్తే పొగాకు రైతులు పండిస్తున్నారు కానీ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మీకు తెలుసో లేదు, ఒంగోలులో జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. అప్పుడు అంటే అది ప్రాఫిటబుల్ లేదనే కదా. దాని తర్వాత కల్టివేషన్ పెరుగుతోంది, డిమాండ్ లేకపోయినా ఎక్స్పోర్ట్ చేసేవాడు, ఎక్స్పోర్ట్ ఉందని చేసేవాడు. అందుకు సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే మాకు దీని మీద దాదాపు 28,000 కోట్లు ట్యాక్స్ వస్తుంది, మేము గవర్నమెంట్ దగ్గర నుంచి పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా సంతకం చేయలేమని అంటే, మేడం భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తుంది, మనకి ఇదొక సదవకాశం, మనము బ్యాన్ చేయకపోయినా, బ్యాన్ చేయొద్దు, ప్రొడక్షన్ బ్యాన్ చేయొద్దు, కల్టివేషన్ బ్యాన్ చేయొద్దు, సేల్స్ బ్యాన్ చేయొద్దు, అట్లీస్ట్ అవగాహన పెంచడానికి మనం ఒక లీడర్షిప్ రోల్ తీసుకుందామని మేడం కన్విన్స్ చేస్తే, బీయింగ్ ఏ హెల్త్ మినిస్టర్ ఓవర్ టెలిఫోన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో ఆవిడ గారు మాట్లాడి ఫోన్లోనే ఆమె కన్విన్స్ చేశారు. అంటే చూడండి, అది క్యాబినెట్ లో చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ. ఏమని మేము ఇట్లా సంతకం పెడుతున్నాము. యూరోపియన్ కంట్రీస్ లో అయితే అసలు ఇదే ప్రధానమైన ఇన్కమ్ కింద వాళ్ళు ఇచ్చేసేవారు, పరిగణిస్తారు. అంటే వాళ్ళకి అసలు ఇది లేకపోతే ప్రభుత్వాలే నిలబడవు. అందుకని అప్పుడు ఎప్పుడైతే మేడం అది రోల్ తీసుకుందామని సంతకం పెట్టారు, మా యొక్క ఉద్యమానికి ఇంకొక అండ దొరికింది, ప్రభుత్వం యొక్క అండ దొరికింది. దాంట్లో భాగంగా ఏంటి అని అంటే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ మీద ఇంతకుముందు పిక్చోరియల్ వార్నింగ్స్ ఉండేవి కాదు, ఓన్లీ హానికరం మాత్రమే ఉండేది. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం, లేదా పొగాకు నవ్వటం ఆరోగ్యానికి హానికరం ఒకటే ఉండేది. కానీ ఎంతో మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, అది ఎలాగ తెలుస్తుంది? ఇంపాక్ట్ కూడా పడదు, ఏదో ఏదో రాశారులే అనుకుంటాం. కానీ ఆ బొమ్మలు నిజంగానే చాలా భయంకరంగా, మీరు కూడా గుర్తులు అంటారు వాటిని. సార్
చెప్పండి. అది మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కలిసాం. ఓకే ఓకే. ఆయన గారు కూడా బీయింగ్ పంజాబ్ నుంచి వచ్చారు. అవును. పంజాబీస్ యూజువల్గా టొబాకో కల్టివేషన్ చేయరు, ఓకే అమ్మరు, బిజినెస్ చేయరు, ఓకే. వాడరు. ఓ కాబట్టి సెంటిమెంటల్గా ఆయన గారు కూడా ఏమన్నారంటే మనము పిక్చోరియల్ వార్నింగ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని ఆయన ఎంకరేజ్ చేశారు. ఓకే. ఈ విధంగా కలాం గారు ప్రెసిడెంట్గా, అవును, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా, ఓకే, మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో FCTCకి మనం సంతకం పెట్టాం. సైన్ చేసాం. ఈ మూడిటితోటి ఓకే. దానికి ముందే మేము ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ ఏం చేసామంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఓకే అసెంబ్లీలో ఓకే పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి హానికరం, గుట్కా పాన్ మసాలాలు నోటి క్యాన్సర్కి దారితీస్తున్నాయి కాబట్టి వీటిని నిషేధించాలి స్కూల్స్ దగ్గరలో, ఇట్లాంటి దగ్గర అన్ని అని చెప్పి ఇక్కడ ఫస్ట్ రిజల్యూషన్ ఇక్కడే తీర్మానం పాస్ చేయించమని ఏపీ అసెంబ్లీలో. అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ అయిన తర్వాత ఇంకొక 9 అసెంబ్లీల్లో ఇటువంటి రిజల్యూషనే పాస్ చేయించాం. ఈ రెండు కూడా సబ్జెక్టు ఇంప్లిమెంటేషన్ వీళ్ళ చేతిలో ఉంది కానీ నిషేధం వీళ్ళు చేయలేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు. ఓకే ఓకే. అక్కడ జరిగిన ఈ రెండింటితోటి మన భారతదేశం ఏమైంది అని అంటే ప్రపంచానికి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక లీడర్షిప్ రోల్ అన్నారు కాబట్టి ఓకే ఫస్ట్ 10% స్పేస్ నుంచి 40%, తర్వాత 70% దాకా వచ్చింది. కానీ మనకు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, లిటరరీ యాక్టివిటీసు, ఈ కల్చరల్ యాక్టివిటీస్, వీటిల్లో ఎక్కడా కూడా పొగాకు ఉత్పత్తుల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్గా కానీ స్పాన్సర్షిప్ చేయకూడదని, బయట క్రికెట్ మ్యాచ్లు కూడా స్పాన్సర్ చేయకూడదు అని చెప్పి ఒక మనం ఈ యాక్ట్ వచ్చిన తర్వాత టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ రాకూడదని చెప్పి అఫీషియల్గా వాటి అడ్వర్టైజ్మెంట్ రాకూడదని చెప్పి మనం ఇప్పుడు లిక్కర్ అయితే వేరే పేరుతో వేస్తుంటారు, దొంగ పేరుతో మినరల్ వాటర్ని లేకపోతే డిస్టిల్ వాటర్ని రకరకాలుగా వేస్తుంటారు కానీ మాత్రం ఎక్కడ పొగాకి అంటే అది ఎంత కారణం ఏంటి అని అంటే మనం సంతకం పెట్టడం. అయితే ఇంకొకటి సార్, నాకు గుర్తు బాగా ఈ పాన్ డబ్బాల దగ్గర ఎక్కడ చూసినా ఏదో తోరణాల్లాగా ఈ మాణిక్ చంద్ గుట్కాలు ఇవన్నీ వేలాడుతూ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు అధికారికంగా అది మరి నేను విన్నదైతే బ్యాన్ అయింది, అక్కడెక్కడ దొరుకుతుండొచ్చు. బట్ ఆ బ్యాన్ చేయటంలో మీరు ప్రధానంగా ఫైట్ చేసింది సుప్రీంకోర్టు దాకా. ఏపీ గవర్నమెంట్ అది పాలసీ అప్పుడు కోర్టులో హైకోర్టు అది పాలసీ మ్యాటర్ చేయలేమన్నా కూడా సుప్రీంకోర్టు దాకా దానికి 2002లోనే మీరు వెళ్ళిన పరిస్థితి. ఫైనల్గా ఏం జడ్జిమెంట్ వచ్చింది అప్పుడు? సార్ మేము అప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో లార్జర్ బెంచ్కి వేసామండి. ఓకే. లక్ష్మణ్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు 7 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి తీసుకున్నారు. ఎందుకంటే రైట్ టు లైఫ్ అనే దాని మీద సెక్షన్ 21 కింద వేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వేసినప్పుడు సోలి సరబ్జీ గారు వచ్చారు అప్పుడు ఢిల్లీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పార్టీ చేసి. అయితే వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఈజ్ నాట్ ఇన్ ద పర్వీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ డెసిషన్ ఎట్ నేషనల్ లెవెల్ అన్నారు. కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు అప్పటికి. దానివల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన పార్లమెంట్లో డిస్కషన్ పెట్టించమని అడిగాను. సురవరం సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండేవారు, సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉండేవారు. 594 మందికి వాళ్ళకి మేము లెటర్ రాసాం సార్, రాజ్యసభ ఎంపీ ఇద్దరికి. పార్లమెంట్లో డిస్కషన్ చేయమంటే అసలు దీని డిస్కషన్కే రానివ్వటల్లా. ఎందుకని పోయి మేము సోమనాథ్ చటర్జీ గారిని అడిగితే 72 మంది ఎంపీలకి దీంట్లో బిజినెస్ ఇంట్రెస్ట్, దే విల్ నాట్ అలౌ ఇట్ టు కమ్ అట్లీస్ట్ ఎనీవే 0 అవర్లో మెన్షన్ చేయమంటాను, దాని మీద కొంత డిస్కషన్ జరుగుద్ది అని చెప్పాం. అది అయిన తర్వాత గవర్నమెంట్ కొంచెం ఈ గ్రావిటీని చూసింది. చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సరే డిస్కరేజ్ చేయాలి కదా, రేట్లు పెంచుతాం, గుట్కా ప్యాకెట్ రూపాయిది 2 రూపాయలు చేస్తాం, ఎక్సైజ్ డ్యూటీ పెంచుతాం అన్నారు. పెంచుకోవటం వల్ల తగ్గిద్దామని. కానీ గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ వచ్చింది. అప్పుడు ట్యాక్స్ కట్టుకోకుండా బయటకి కంపెనీలు అమ్మటం చూసారా. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే టొబాకోతో పాటు ఉండేవి, మేము టొబాకో కలపమని వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చారు. మేము అప్పుడు చేసిన దాంట్లో ఈ కంపెనీలు కూడా పార్టీ చేసాం. ఏది గుట్కా కంపెనీలు, పాన్ మసాలాల కంపెనీలు వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసాం. బికాస్ దే హ్యావ్ టు హియర్ వాళ్ళ వర్షన్ కూడా కదా. గవర్నమెంట్ ఏమనిందంటే పాన్ డబ్బాలు వాళ్ళందరూ వీళ్ళ బతుకు తిరుగుతుంది, అలానే ఈ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉన్నారు అని అన్నారు. అంటే మరి వాళ్ళకి కూడా ఏదో రిలీఫ్ చూపించాలి కదా.
అని ట్యాక్సెస్ పెంచి ఓకే వాళ్ళకి ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇవ్వమను ఓకే ఆ వర్కర్స్కి, ఓకే హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే. అలానే ఈ పాన్ డబ్బాల వాళ్ళందరికీ కూడా అప్పట్లో మీకు తెలుసు ఎస్టీడీ బూతులు ఉండేవి. అవును ఎస్టీడీ బూతులు అలాట్ చేయించారు. ఎస్టీడీ బూతులు బయట ఉంటే ప్రతి పాన్ షాప్ కి ఒక ఎస్టీడీ బూత్ ఫ్రీగా అలాట్ చేయండి, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని డిస్కరేజ్ చేయొచ్చు. మీరు కలిపి ఉండే అప్పుడు అట్లా నడిచి అది ఆ విధంగా అది సుమన కృష్ణకాంత్ గారి యొక్క సహకారం అండి. ఓకే. పొగాకు రహిత సమాజానికి ఇనిషియేటివ్ చేయగలిగితే మనం అందరం కలిసి ఎస్పెషల్లీ మీడియా సహకారంతో మనం ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక సందేశాన్ని ఇవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్రకాంత్ గారు. నిజంగా చాలా పెద్ద లక్ష్యం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎంత జరిగినా అద్భుతమే. బట్ మీరు అచీవబుల్ ఇవి అంటే అచీవబుల్ కదా, టాంజిబుల్ రిజల్ట్స్ మనకు స్పష్టంగా ఒక ఫలితం కనపడుతున్నది. ఇవాళ గుట్కాలు, పొగాకుతో కూడిన గుట్కాలు లేకపోతే పాన్ పరాకులు అనే మార్కెట్లో అధికారికంగా అయితే లేకుండా చేయగలిగారు. పెద్ద ఎత్తున మీరు అన్నట్టు పిక్టోరియల్ హెచ్చరికలు సిగరెట్ ప్యాకెట్ల మీద టెంట్ మీద వచ్చేలా కూడా చేయగలిగారు. బట్ మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం. నమస్కారం. ఇది ఈ వారం మనిషి అంటే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.